హాయ్ హలో ఐమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే అన్కండిషనల్ లవ్ గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే అన్కండిషనల్ లవ్ పేరులోనే ఉంది కదా, కండిషన్స్ లేని లవ్ అని. అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, స్వార్థం లేకుండా ప్రేమించడం, మరి ఏమీ ఆశించకుండా ఉండగలగటము. మరి ఇలాంటి లవ్ అనేది సాధ్యమేనా? మరి ఇలాంటి లవ్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, జనరల్గా పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఇలాంటి ప్రేమ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు ఏమీ ఆశించకుండా తల్లిదండ్రుల్ని లవ్ చేయటం అనేది ఎక్కువగా సాధ్యపడకపోయినా, తల్లిదండ్రులు ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద పెట్టుకొని ఇలాంటి వాళ్ళకి ఈ అన్కండిషనల్ లవ్ అనేది చాలా మందిలో మనము గమనిస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులు వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా పిల్లల నుంచి ఎక్కువ శాతం మంది పిల్లల్ని ప్రేమిస్తారు. మరి ఇలా కాకుండా జంటల విషయంలో ఈ అన్కండిషనల్ లవ్ అనేది సాధ్యమవుతుందా? మరి మనం ఈ టాపిక్లోకి డీప్గా వెళ్ళిపోదాం. అన్కండిషనల్ లవ్ కావాలని అందరికీ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనము ప్రేమను అందించగలటం అనేది సాధ్యమేనా? దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా కొన్ని పరిశోధనలో తేలి. మరి అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? మన తప్పులతో సహా మనం అంగీకరించబడటం, లేకపోతే ఇతరులని అంగీకరించటం అన్నమాట. అంతేకాకుండా మనం ఇతరులని కించపరచకపోవటము, మనల్ని వాళ్ళు కించపరచకుండా ఉండటము, మన ప్రతి అవసరం కూడా మంచిదే అని వాళ్ళు భావించటము, వాళ్ళ ప్రతి అవసరము మంచిదే అని మనం భావించటం, బాంధవ్యాలు కూడా ఇచ్చి పుచ్చుకునే రీతిలో ఉండటం, ఇవన్నీ కూడా అన్కండిషనల్ లవ్ కిందకి వస్తాయి. అయితే ఇలాంటి అన్కండిషనల్ లవ్ వల్ల ఇమీడియట్ గా మనకి ఉపయోగాలు కనబడకపోయినా, ఇది భవిష్యత్తులో దీనివల్ల మన మానసిక ఆరోగ్యం బాగా సూపర్గా ఉంటుందన్నమాట. అయితే పిల్లలు కూడా చాలా మంచిగా పెరిగి భవిష్యత్తులో వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. మన భావాలని, అవసరాలని ఏం భయం లేకుండా వ్యక్తం చేయగలగటము, ఏంటి ఎందుకు అని అడుగుతారని, లేకపోతే జడ్జి చేస్తారని ఇలా భయపడకుండా వాటిని ఎక్స్ప్రెస్ చేయగలగటము వాళ్ళ ముందు, అలాగే వాళ్ళు మన ముందు ఎక్స్ప్రెస్ చేయగలగటము అనేది దీంట్లో ఉంటుంది. అంతేకాకుండా మనకి కష్టాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం ఏదైనా మదన పడుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకు అంటూ ఒక వ్యక్తి ఉన్నారనే ఒక భద్రతా భావం కూడా ఈ అన్కండిషనల్ లవ్లో ఉంటుంది. అంటే ఈ అన్కండిషనల్ లవ్లో నమ్మకము, భద్రత అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ అన్కండిషనల్ లవ్ అనేది రెండు వైపులా ఉంటేనే ఇది సాధ్యం అన్నమాట. ఒకళ్ళు అన్కండిషనల్ లవ్ చేస్తూ ఎదుటి వ్యక్తి దాన్ని విచలవిడిగా దుర్వినియోగం చేసుకుంటే ఈ అన్కండిషనల్ లవ్ అనే దానికి అర్థం. సో ఈ అన్కండిషనల్ లవ్ అనేది పొందటానికి కూడా అర్హత అనేది ఉండాలి. కూడా ఈ అన్కండిషనల్ లవ్ ని ఇవ్వటానికి ఎదుటి వ్యక్తికి కూడా అర్హత అనేది పుచ్చుకోవటానికి ఉండాలి. వాళ్ళు తిరిగి ఇవ్వగలగాలి. వాళ్ళ ప్రేమను గుర్తించి వీళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తించగలగాలి. అయితే ఈ అన్కండిషనల్ లవ్ ని పొందాలన్నా, తీసుకోవాలన్నా ముందు మనల్ని మనం గుర్తించుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన పట్ల మనకి శ్రద్ధ ఉండాలి, మనల్ని మనం అంగీకరించుకోవాలి. అయితే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రతిరోజు కూడా ఏమీ ఆశించకుండా ఎవరికైనా ఏదైనా చేయగలగటము, అసలు కృతజ్ఞత కూడా ఆశించకుండా ఎవరికైనా ఏదైనా పని చేసి పెట్టడము, సింపుల్ పనులు చేయటము ఎదుటి వ్యక్తికి సంబంధించి, అంతేకాకుండా వాళ్ళ మీద
ప్రేమ వ్యక్తపరచటము, ఇలాంటిది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఇలాంటి అన్కండిషనల్ లవ్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసపూరితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, దురలవాట్లకి బానిస అయిన వాళ్ళకి ఇలాగ చేయటము వాళ్ళకి సాధ్యమవదు. కాబట్టి ఈ అన్కండిషనల్ లవ్ ఉండాలంటే వాళ్ళలో నీతి నిజాయితీ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. అయితే ఈ అన్కండిషనల్ లవ్ లో కూడా కొన్ని హద్దులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మన మంచితనానికి, మన భద్రతకి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి దీనివల్ల ఏమీ అడ్డంకులు రాకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే గివ్ రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండ్ లవ్ అనేది అనమాట అన్కండిషనల్ లవ్ అంటే. కఠినంగా ఉండకుండా, అలా అని కాంప్రమైజ్ అవ్వకుండా, తర్వాత అడ్జస్ట్ అవ్వకుండా, ఇద్దరికి సమ్మతమైన అభిప్రాయాలతో వేరే వాళ్ళ అభిప్రాయాల్ని, ఇతరుల అభిప్రాయాల్ని గౌరవిస్తూ మన ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలకుండా ఇద్దరికి సమ్మతమైన ప్రవర్తన కలిగి ఉండటమే ఈ అన్కండిషనల్ లవ్ అనేది. జనరల్ గా లవ్ చేసినప్పుడు వాళ్ళలో ఏదో ఒక గుణానికి గాని, రూపానికి గాని అట్రాక్ట్ అయ్యి లవ్ చేస్తూ ఉంటారు. మరి ఆ గుణం గాని, రూపం గాని ఏదైనా యాక్సిడెంట్లో గాని, లేకపోతే వేరే విధంగా కాలక్రమంలో నశించినప్పుడు ఈ లవ్ అనేది తగ్గిపోవటము, లేకపోతే రిలేషన్ బ్రేక్ అవటం అనేది జరుగుతుంది. కానీ అన్కండిషన్ లవ్ లో కాలక్రమేణా ఏం మార్పులు జరిగినా కూడా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ లో వికలాంగులైనా, లేకపోతే ఏదైనా ఉపద్రవాలు వచ్చినా కూడా ఈ ప్రేమ అనేది మారదన్నమాట. వాళ్ళ పట్ల అదే ప్రేమని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏదైనా ఒకవేళ విడిపోయినా కూడా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండటము, వాళ్ళ తప్పుల్ని అంగీకరించటము అనేది కూడా ఉంటుంది. అంటే ఏ విధంగా కూడా ఈ అన్కండిషనల్ లవ్ అనేది మనల్ని బాధించేది అవ్వకూడదు. అయితే ఒకళ్ళ ఫీలింగ్స్ ని ఒకళ్ళు మనస్సు విప్పి చెప్పగలగటము, వాళ్ళు వాటిని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలగటం అనేది ఉండాలి దీనిలో. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని నొప్పించే ప్రవర్తన కాకుండా ఒప్పించే ప్రవర్తన ఉండాలి. చిన్న చిన్న లైఫ్ లో వచ్చే మార్పులకి ఈ ప్రేమ అనేది మారిపోకుండా ఉండగలగాలి. అంతేకాకుండా ఒకళ్ళు త్యాగం చేయటము, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయటం అనేది కూడా దీంట్లో ఉండకూడదు. సో కంక్లూషన్కి వస్తే వాస్తవికంగా ప్రేమ అనేది మారుతూ ఉండవచ్చు, షిఫ్ట్ అవుతూ ఉండవచ్చు, పెరుగుతూ ఉండవచ్చు, తగ్గుతూ ఉండవచ్చు. కానీ ఈ అన్కండిషన్ లవ్ అనేది ఒక ఐడియల్ ప్రేమని ఇస్తూ, ఎక్స్పెక్ట్ చేస్తూ, తర్వాత బెటర్గా ప్రేమించడం అనేది అలవాటు చేసుకుంటూ, చిన్న చిన్న తప్పుల్ని క్షమిస్తూ, పరస్పరం గౌరవం, ప్రేమతో మెలుగుతూ, ఒకళ్ళ అభిప్రాయాల్ని ఒకళ్ళు గౌరవిస్తూ, ఒక పరిణితి చెందిన ప్రేమగా ఇచ్చిపుచ్చుకోవటమే ఒక ఆరోగ్యకరమైన అన్కండిషనల్ లవ్ అన్నమాట. సో ఇలాంటి అన్కండిషనల్ లవ్ ని మనము ఇవ్వటానికి, పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఒక ఆరోగ్యకరమైన మంచి ప్రేమని పొందటానికి అవకాశం ఉంటుంది. మరి ఇదండి అన్కండిషనల్ లవ్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో